మన భారతదేశంలో 3000 సంవత్సరాల క్రితం వాగ్భటాచార్యులనే ఒక గొప్ప ఋషి ఉండేవాళ్ళు. ఆయన 'అష్టాంగ హృదయం' అనే పుస్తకాన్ని రాయటం జరిగింది. ఈ పుస్తకంలో ఆయన దాదాపుగా 7000 వ్యాధులకి నయం జేయటానికి సూత్రాలని రాయటం జరిగింది. ప్రస్తుతం ఇప్పుడు మనం ఈ సూత్రాల్లో ఒకటైన గుండెకి ప్రమాదం కలిగితే అంటే గుండె నాళాలలో బ్లాకేజ్ ఏర్పడటం మొదలైతే దాని అర్థం రక్తంలో ఎసిడిటీ పెరిగింది అని. ఆమ్లత్వం అంటే ఎసిడిటీని ఆమ్లత్వం అని కూడా అంటారు. అలానే ఇది ఎసిడిటీ మనకి 2 రకాలుగా ఉంటుంది. అది ఒకటి పొట్టకి సంబంధించిన ఎసిడిటీ, రెండవది రక్తంలో ఉండే ఎసిడిటీ. ఇప్పుడు మనం పొట్టలో ఎసిడిటీ పెరిగినప్పుడు మన కడుపులో మంటగా ఉందని, తర్వాత పుల్లని త్రేన్పులు వస్తున్నాయని, నోట్లో నీరు రావటం ఇలాంటివి జరుగుతాయి. ఇది గనక మరింత పెరిగితే అది హైపర్ ఎసిడిటీ అవుతుంది. ఈ కడుపులో ఎసిడిటీ గనక పెరుగుతూ ఉంటే రక్తంలోకి వచ్చినప్పుడు అది రక్తంలో ఉండే ఎసిడిటీ అవుతుంది. రక్తంలో గనక ఎసిడిటీ పెరిగినప్పుడు ఎసిడిటీ గుండె నాళాల గుండా వెళ్ళకుండా మరియు నాళాలలో బ్లాకేజ్ అనేది ఏర్పడటం జరుగుతుంది. అప్పుడు గుండెపోటు రావడం జరుగుతుంది. ఇది లేకుండా గుండెపోటు అనేది రావటం సాధ్యం కాదు. ఇది ఆయుర్వేదం యొక్క ఒక రహస్యమైన విధానం. డాక్టర్లు మనకి బయట ఇంగ్లీష్ డాక్టర్లు గాని వీళ్ళైతే ఇది కారణాలు గాని ఇటువంటివి చెప్పరు. అయితే ప్రధానంగా గుండె వాల్వ్స్ బ్లాక్ అయ్యి గుండె నొప్పితో మరణం సంభవిస్తే దీనికి మెయిన్ రీజన్ అయితే ఇది. దీనికి చికిత్స మనకి ఈజీగా వాగ్భటాచార్యులు మనకి దీనిలో ఆయన చెప్పడం జరిగింది. ఇది రక్తంలో గనక ఎసిడిటీ పెరిగితే మీరు ఆల్కలైన్ వస్తువులు ఉపయోగించటం చేయాల్సి వస్తుంది. 2 రకాల వస్తువులు ఉన్నాయి. అంటే ఎసిడిక్ మరి ఆల్కలైన్. ఈ 2 రకాల ఎసిడిక్ మరియు ఇవి మనకి యాసిడ్స్ మరియు ఆల్కలైన్ కలిపితే ఇది న్యూట్రల్ అవుతుంది. కాబట్టి ఆయన రక్తం యొక్క ఆల్కలైన్ వస్తువులను సంబంధించిన వస్తువులు కనుక తింటే ఎసిడిటీ న్యూట్రల్ అయిపోవటం, తర్వాత రక్తంలో మనకి ఆ ఆల్కలైన్ న్యూట్రల్ అయిన తర్వాత మనకి గుండెపోటు వచ్చే అవకాశం అసలు ఉండదు. ఇవి మన ఏ టైపు ఆల్కలైన్ వస్తువులు మనం తినాలి అనేది మన వంట గదిలోనే అవి మనకి నిత్యం మనం వాడేవి అందుబాటులో ఉన్నవి. దీన్ని వాడి మనం గుండెపోటుని నివారించుకోవచ్చు. ఇది అత్యంత ఆల్కలైన్ వస్తువులు ఏంటంటే మనకి సొరకాయ అత్యంత ఆల్కలైన్ అందులో ఉండటం జరుగుతుంది. దీన్ని ఇంగ్లీష్‌లో బాటిల్ గార్డ్ అంటారు. దీన్ని మీరు కూరగాయగా మనం తింటాం. సొరకాయ రసం కూడా దీనిలో ప్రాముఖ్యత వహిస్తుంది. అలానే ఆల్కలైన్ వస్తువు దీన్ని మించినది ఇంకోటి ఉండదు. ఈ సొరకాయ రసం తీసి దాన్ని గనక ఉదయం పరగడుపునే మనం దీన్ని సేవిస్తే ఒక 2-300 మిల్లీగ్రాములు దీన్ని తాగటం. అలానే దీనిలో కూడా మనం పరగడుపున తీసుకుంటాం. అలానే పరగడుపున కుదరకపోతే మనం బ్రేక్‌ఫాస్ట్ చేసిన అరగంట తర్వాత అయినా దీన్ని తాగొచ్చు. అయితే ఈ రసాన్ని మరింతగా మనం ఆల్కలైన్‌ని అందులో పెంపొందించాలి అంటే ఇందులో ఒక 7 లేదా 10 తులసి ఆకులు వేయటం ద్వారా, అలానే 7-10 పుదీనా ఆకులు కూడా మనం దీనిలో ఏసి నల్ల ఉప్పు గాని లేకపోతే సైంధవ లవణం ఈ 2 కూడా ఏదైనా కలుపుకుంటే ఇది మరింతగా ఆల్కలైన్ లక్షణాలు కలిగి మన గుండె ఎప్పటికీ గుండె నొప్పి గాని, గుండెపోటు గాని, అలానే మనకి బ్లాకేజ్ ఏర్పడటం గాని, ఈ గుండె సంబంధమైన మరణం సంభవించటం అనేది ఎన్నటికీ జరిగే అవకాశం లేదు. ఇలా మనం 2-3 నెలల వ్యవధిలో ఈ మనం ఈ సొరకాయ రసం ఈ రకంగా తీసుకుంటే మన గుండెలో ఏదైనా బ్లాకేజీలు గాని ఏమన్నా ఉంటే మనకి క్లియర్‌గా అది మొత్తం సరి చేస్తుంది. అలానే ఇది 21వ రోజుని మనం ఎప్పుడైతే వాడతామో ఆ వాడటం బిగిన్ చేసిన తర్వాత 21వ రోజు నుంచి దీని ప్రభావం మనకి తెలిసిపోతూ ఉంటుంది. తీవ్రంగా మనకి 21 రోజు నుంచే అత్యంత ప్రభావవంతంగా అది పనిచేయటం జరుగుతుంది. ఇట్లా గుండె ఆపరేషన్‌లు లేకపోతే స్టంట్‌లు ఇటువంటివి ఏవి అవసరం లేకుండానే మన ఇంట్లోనే వాగ్భటాచార్యులు మనకి కొన్ని వేల సంవత్సరాల క్రితమే ఆయుర్వేదం ద్వారా ఇది మనకు అందజేయటం జరిగింది. మనం ఇటువంటివి పట్టించుకోకుండా మనం మీదకి తెచ్చుకొని ఇంగ్లీష్ డాక్టర్ల దగ్గరికి
తర్వాత కార్పొరేట్ హాస్పిటల్‌కెళ్ళి లక్షలు, లక్షలు వదిలించుకోవటము. అలానే సామాన్యులు, పేదవారు కూడా అన్ని లక్షలు ఖర్చు పెట్టే అవకాశం లేక వాళ్ళు మరణాలకు పాలవటం కూడా జరుగుతుంది. మన అమూల్యమైన శరీరం ఇట్లా ఇన్ని లక్షల రూపాయల ఆపరేషన్‌లు ఖర్చు ఇటువంటివి లేకుండా సింపుల్‌గా మనం గుండెని సురక్షితంగా ఉంచుకునే మార్గంగా దీన్ని వాడితే అందరూ గుండె జబ్బనేది లేకుండా సురక్షితంగా ఉండొచ్చు.